హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో సర్చ్ ఇంజిన్ అంటే ఏంటి తెలుసుకున్నాము. సర్చ్ ఇంజిన్ ఈజ్ అ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ దట్ హెల్ప్ యూజర్ ఫైండ్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ యూజింగ్ కీవర్డ్ ఆర్ ఫ్రేజెస్. ఇది సర్చ్ ఇంజిన్ డెఫినేషన్. అయితే యూజర్ సర్చ్ బార్లో ఏదైనా క్వెరీ ఇచ్చినప్పుడు వితిన్ సెకండ్స్లో రిజల్ట్స్ వస్తున్నాయి. ఇలాగా యూజర్కి కావాల్సిన ఆన్సర్స్ ఇవ్వడానికి సర్చ్ ఇంజిన్ ఎలా వర్క్ చేస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి SEO బాగా అర్థం కావాలి అంటే ముందుగా సర్చ్ ఇంజిన్ ఎలా వర్క్ చేస్తుందో తెలియాలి. సర్చ్ ఇంజిన్ performs 3 main functions, that is crawling, indexing and ranking. First one is crawling. ముందుగా క్రాలింగ్ గురించి తెలుసుకుందాం. క్రాలింగ్, search engine uses a software program called crawlers, bots or spiders to find and read information on the web pages and store the information in the database called index. వెబ్ క్రాలర్స్ వెబ్ పేజెస్ని ఫైండ్ చేసి అందులో ఉన్న కంటెంట్ని రీడ్ చేసి డౌన్లోడ్ చేసి డేటాబేస్లో స్టోర్ చేస్తాయి. ఇక్కడ కంటెంట్ అనేది ఏదైనా కావచ్చు, లైక్ టెక్స్ట్, ఇమేజెస్, వీడియోస్, PDF ఎక్సెట్రా. కంటెంట్ అనేది ఏ ఫార్మాట్లోనైనా ఉండొచ్చు. ఇది క్రాలింగ్ డయాగ్రాము. ఒకసారి డయాగ్రామ్ చూడండి. ఇక్కడ వెబ్ క్రాలర్ ఉంది. ఈ వెబ్ క్రాలరు వెబ్సైట్స్ అన్నీ క్రాల్ చేస్తుంది. ఇక్కడ వెబ్సైట్ 1, వెబ్సైట్ 2, వెబ్సైట్ 3 ఇలా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా వెబ్సైట్స్. ఈ వెబ్సైట్స్ని క్రాలింగ్ చేసి డౌన్లోడ్ చేసిన కంటెంట్ అంతా కూడా ఈ డేటాబేస్ అంటే ఇండెక్స్లో స్టోర్ చేస్తుంది. ఈ ఇండెక్స్ నుంచి మనకి గూగుల్ సెర్చ్లో రిజల్ట్స్ రిట్రీవ్ అవుతాయి. సో ఇది క్రాలింగ్ డయాగ్రామ్. క్రాలింగ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఫ్రమ్ ఎనీ నోన్ URL ఆర్ సీడ్ URL దగ్గర స్టార్ట్ అయ్యి అందులో ఉన్న కంటెంట్ని రీడ్ చేసి ఆ వెబ్ పేజ్లో అవైలబుల్గా ఉన్న లింక్స్ నుంచి ఇంకొక వెబ్ పేజ్లోకి వెళ్ళి అక్కడ కంటెంట్ రీడ్ చేసి మళ్ళీ అందులో అవైలబుల్గా ఉన్న లింక్స్ నుంచి ఇంకొక వెబ్ పేజ్లోకి. సో ఇలాగా ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇలాగా క్రాలర్ న్యూ వెబ్ పేజెస్ని ఫైండ్ చేయడం, అందులో ఉన్న కంటెంట్ని రీడ్ చేయడం, డౌన్లోడ్ చేయడం, ఇండెక్స్లోకి యాడ్ చేయడం. సో ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంటర్నెట్లో ఎనార్మస్ నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ ఉంటాయి అండ్ కంటెంట్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అనేది ఇండెఫినెట్గా జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ వెబ్ క్రాలరు క్రాలింగ్ అనేది ఇక్కడ నోన్ URL ఆర్ సీడ్ URL అంటారు. అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ ఈ URLలో ఉన్న కంటెంట్ని రీడ్ చేస్తుంది. రీడ్ చేసిన తర్వాత ఈ URLలో వెబ్సైట్ 1 ఉంది కదా, అక్కడ లింక్ అవైలబుల్గా ఉంది. ఆ లింక్ నుంచి మళ్ళీ వెబ్సైట్ 1లోకి వెళ్తుంది. వెబ్సైట్ 1లోకి వెళ్ళి అక్కడ కంటెంట్ని రీడ్ చేసి మళ్ళీ అక్కడ వెబ్సైట్ 2 లింక్ ఉంది కదా, ఆ వెబ్సైట్ 2 లింక్ మీద క్లిక్ చేసి మళ్ళీ వెబ్సైట్ 2కి వెళ్తుంది. మళ్ళీ వెబ్సైట్ 2కి వెళ్తుంది. వెబ్సైట్ 2లో ఉన్న కంటెంట్ని రీడ్ చేస్తుంది. మళ్ళీ అక్కడ వెబ్సైట్ 3 లింక్ ఉంది. మళ్ళీ ఆ లింక్ నుంచి మళ్ళీ వెబ్సైట్ 3లోకి వెళ్తుంది. సో ఈ ప్రాసెస్ అనేది ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ వెబ్ క్రాలర్స్: గూగుల్ బాట్, యాహూ స్లర్ప్, డక్ బాట్, బింగ్ బాట్ ఎక్సెట్రా. ఇలా చాలా వెబ్ క్రాలర్స్ ఉన్నాయి. క్రాలర్ వెబ్సైట్ స్క్రాలింగ్ చేసేటప్పుడు ఎలా పడితే అలా క్రాలింగ్ చేయకుండా కొన్ని పాలసీస్ అయితే ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇక్కడ కొన్ని పాలసీస్ ఉన్నాయి. అవేంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ సెలెక్షన్ పాలసీ, సెకండ్ వన్ ఈజ్ రీవిజిట్ పాలసీ, థర్డ్ వన్ ఈజ్ ప్యారలైజేషన్ పాలసీ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ పొలైట్నెస్ పాలసీ. ఈ పాలసీస్ బేస్ చేసుకుని క్రాలర్ వెబ్సైట్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ వన్ ఈజ్ సెలెక్షన్ పాలసీ. ఈ సెలెక్షన్ పాలసీలో క్రాలర్ డిసైడ్స్ విచ్ పేజెస్ టు డౌన్లోడ్ అండ్ విచ్ పేజెస్ నాట్ టు డౌన్లోడ్. ఇంటర్నెట్లో ఎనార్మస్ నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ ఉంటాయి. క్రాలర్ ప్రతి పేజ్ని క్రాల్ చేయదు. ఏ పేజ్ అయితే రెలవెంట్గా ఉందో ఆ పేజ్ మాత్రమే క్రాల్ చేస్తుంది. దీనికోసమే సెలెక్షన్ పాలసీ.
ఈ పాలసీని బేస్ చేసుకుని క్రాలర్ ఏ వెబ్సైట్ డౌన్లోడ్ చేయాలి, ఏ వెబ్సైట్ డౌన్లోడ్ చేయకూడదు అనేది డిసైడ్ చేసుకుంటుంది. ఎందుకు అంటే ఇర్రిలవెంట్ సైట్స్, పనికిరాని సైట్స్ మీద క్రాలింగ్ టైం వేస్ట్ చేసుకోకుండా ఈ పాలసీ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ రీవిజిట్ పాలసీ. రీవిజిట్ పాలసీలో క్రాలర్ షెడ్యూల్స్ ద టైమ్ వెన్ టు రీవిజిట్ యువర్ వెబ్సైట్. ఫర్ ఎగ్జాంపుల్, క్రాలర్ ఒక వెబ్సైట్ని క్రాల్ చేసింది. క్రాల్ చేసిన తర్వాత కొన్ని రోజులకి ఆ వెబ్సైట్లో చేంజెస్ వచ్చాయి, అంటే అప్డేట్స్ వచ్చాయి. క్రాలర్ మళ్ళీ ఆ వెబ్సైట్ని విజిట్ చేసి ఆ చేంజెస్ని డేటాబేస్లో అప్డేట్ చేస్తుంది. దీన్ని రీవిజిట్ పాలసీ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, షెడ్యూల్ టైం అనేది 1 మంత్ అనుకోండి. ఒకసారి క్రాల్ చేసిన తర్వాత మళ్ళీ 1 మంత్ అయిన తర్వాత మళ్ళీ వెబ్సైట్లోకి వచ్చి ఆ చేంజెస్ని అప్డేట్ చేస్తుంది. దీన్నే రీవిజిట్ పాలసీ అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ ప్యారలైజేషన్ పాలసీ. క్రాలర్ ఫంక్షనింగ్ ఏంటి? న్యూ వెబ్ పేజెస్ ఫైండ్ చేయడం, అందులో ఉన్న కంటెంట్ రీడ్ చేయడం, డౌన్లోడ్ చేయడం, డేటాబేస్లో స్టోర్ చేయడం. సింగిల్ ప్రాసెస్ వెబ్ క్రాలర్ ఇంటర్నెట్లో ఉన్న అన్ని వెబ్సైట్స్ని క్రాల్ చేయాలి అంటే దానికి కొన్ని మంత్స్ పడుతుంది. ఈ లోపల కొత్త వెబ్సైట్స్ వస్తూ ఉంటాయి, కంటెంట్ అప్డేట్ అవుతూ ఉంటుంది. సింగిల్ ప్రాసెస్ వెబ్ క్రాలర్ ఉండడం వల్ల సర్చ్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ డిక్రీజ్ అయిపోతుంది. ఈ అమౌంట్ ఆఫ్ టైంని రెడ్యూస్ చేయడం కోసం సర్చ్ ఇంజిన్ ఒక టెక్నిక్ యూజ్ చేస్తుంది. ఆ టెక్నిక్ ఏంటి అంటే ప్యారలల్ క్రాలర్స్. ఫర్ ఎగ్జాంపుల్, క్రాలర్ పేజ్ ఏని క్రాల్ చేసి రీడ్ చేసి డౌన్లోడ్ చేస్తుంది. ఇంకొక క్రాలర్ పేజ్ బిని క్రాల్ చేసి రీడ్ చేసి ఇందులో ఉన్న పేజ్ ఏ లింక్ మీద నుంచి మళ్ళీ పేజ్ ఏలోకి వెళ్ళి మళ్ళీ పేజ్ ఏని రీడ్ చేస్తుంది. ఇంకొక క్రాలర్ పేజ్ సిని క్రాల్ చేసి కంటెంట్ రీడ్ చేసి అందులో ఉన్న పేజ్ ఏ లింక్ మీద నుంచి పేజ్ ఏలోకి వెళ్ళి మళ్ళీ పేజ్ ఏలో కంటెంట్ని రీడ్ చేస్తుంది. సో మల్టిపుల్ క్రాలింగ్ ప్రాసెస్ ఈజ్ టు డౌన్లోడ్ maximum number of pages very fast and at the same time to avoid repeated downloads. దీనికోసం there must be coordination between crawlers. ఇది ప్యారలైజేషన్. నెక్స్ట్ వన్ ఈజ్ పొలైట్నెస్ పాలసీ. దిస్ పాలసీ కంట్రోల్స్ ద నెంబర్ ఆఫ్ విజిట్స్ టు అ వెబ్సైట్. క్రాలర్ ఒక వెబ్సైట్ని కంటిన్యూస్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ విజిట్ చేసి దాని సర్వీసెస్ డిస్టర్బ్ చేయకుండా ఈ పొలైట్నెస్ పాలసీ అనేది ఉంది. ఈ పొలైట్నెస్ పాలసీ క్రాల్ డిలేని ఇంప్లిమెంట్ చేస్తుంది. క్రాల్ డిలే అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్, క్రాల్ డిలే ఈజ్ సెట్ టు 10 seconds. అంటే ఒకసారి క్రాలర్ వెబ్సైట్ని క్రాల్ చేసిన తర్వాత మళ్ళీ 10 seconds వరకు ఆ క్రాలర్ వెబ్సైట్ని క్రాల్ చేయకూడదు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ క్రాల్ డిలే. నెక్స్ట్ వన్ ఈజ్ క్రాల్ బడ్జెట్. క్రాల్ బడ్జెట్ అంటే క్రాలర్ ఒక వెబ్సైట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ పేజెస్ని క్రాల్ చేసింది అనేది క్రాల్ బడ్జెట్. ఈ క్రాల్ బడ్జెట్ అన్ని వెబ్సైట్స్కి ఒకేలా ఉండదు. ఏ వెబ్సైట్కి అయితే హై ర్యాంకింగ్ ఉంటుందో దాంట్లో క్రాల్ బడ్జెట్ ఎక్కువ ఉంటుంది. ఏ వెబ్సైట్స్కి అయితే లో ర్యాంకింగ్ ఉందో దానికి క్రాల్ బడ్జెట్ తక్కువ ఉంటుంది. మనము ఆల్రెడీ డిస్కస్ చేసాం ఏంటంటే క్రాలర్ అన్ని వెబ్ పేజెస్ క్రాలింగ్ చేయదు. క్రాలర్కి ఏ వెబ్ పేజ్ అయితే రెలవెంట్గా ఉంటుందో, ఏ వెబ్సైట్ అయితే బెటర్గా ఉందో అది మాత్రమే క్రాల్ చేస్తుంది అని. అయితే మన వెబ్సైట్ కంపల్సరీగా క్రాల్ అవ్వాలి అంటే మన వెబ్సైట్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ క్వాలిటీ కంటెంట్, సెకండ్ వన్ ఈజ్ స్ట్రక్చర్డ్ కంటెంట్. అంటే కంటెంట్ క్వాలిటీతో పాటు స్ట్రక్చర్డ్గా ఉండాలి, అంటే ఈజీగా రీడబుల్గా ఉండాలి. తర్వాత హై అథారిటీ సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీగా క్రాలింగ్ అవుతాయి కాబట్టి ఆ వెబ్సైట్లో మన వెబ్ పేజ్ లింక్ ఉంటే కంపల్సరీగా మన వెబ్సైట్ క్రాలింగ్ అవుతుంది. వెబ్ పేజ్లో కంటెంట్ అప్డేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలా మన వెబ్సైట్లో అప్డేటెడ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఉంటే వెబ్సైట్కి హై ట్రాఫిక్ వస్తుంది. హై ట్రాఫిక్ ఉన్న వెబ్సైట్కి హై క్రాలింగ్ రేట్ ఉంటుంది. నౌ
నెక్స్ట్ వన్ ఈజ్ ఇండెక్సింగ్. వెబ్ పేజెస్ క్రాలింగ్ అయిన తర్వాత జరిగే ఫస్ట్ స్టెప్ని ఇండెక్సింగ్ అంటారు. ఇండెక్సింగ్ ఈజ్ అ ప్రాసెస్ ఇన్ విచ్ search engine stores information in the database called index. ఇన్ఫర్మేషన్ని డేటాబేస్లో స్టోర్ చేయడం వల్ల పర్పస్ ఏంటి అంటే, యూజర్ ఏదైనా క్వెరీ అడిగినప్పుడు సర్చ్ ఇంజిన్ ఇండివిజువల్ పేజెస్ కోసం ఇంటర్నెట్లో వెతకకుండా డేటాబేస్ని స్కాన్ చేసి యూజర్కి మోస్ట్ రిలవెంట్ రిజల్ట్స్ని చాలా ఫాస్ట్గా అందిస్తుంది. సర్చ్ ఇంజిన్ ఈచ్ పేజ్ యూఆర్ఎల్ అండ్ కంటెంట్ ఇన్ఫర్మేషను ఈ డేటాబేస్లో స్టోర్ చేస్తుంది. వెబ్సైట్ సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్లో విజిబుల్ అవ్వాలి అంటే కంపల్సరీగా ఇండెక్స్ అవ్వాలి. క్రాలింగ్ అయిన ప్రతి పేజ్ ఇండెక్స్ అవ్వదు. క్రాలర్ ఏ పేజ్ అయితే వాల్యుబుల్గా కన్సిడర్ చేస్తుందో ఆ పేజ్నే ఇండెక్స్ చేస్తుంది. సర్చ్ ఇంజిన్ ఒక వెబ్సైట్ని ఇండెక్స్ చేయాలి అంటే దానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే XML సైట్ మ్యాప్స్ క్రియేట్ చేయడము, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా కమింగ్ వీడియోస్లో తెలుసుకుందాము. నెక్స్ట్ వన్ ఈజ్ ర్యాంకింగ్. ర్యాంకింగ్ ఈజ్ అ పొజిషన్ ఆఫ్ అ వెబ్సైట్ ఇన్ సర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్. యూజర్ సర్చ్ ఇంజిన్లో క్వెరీ ఇచ్చినప్పుడు దానికి రెస్పాన్స్గా సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్లో వెబ్సైట్ ఏ పొజిషన్లో ఉంది అనేదే వెబ్సైట్ ర్యాంకింగ్. హై ర్యాంకింగ్ ఉన్న వెబ్సైటు సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్లో టాప్లో విజిబుల్ అవుతుంది అండ్ ఈ వెబ్సైట్కి హ్యూజ్ ట్రాఫిక్ ఉంటుంది. యూజర్ క్వెరీ ఇచ్చినప్పుడు సర్చ్ ఇంజిన్ డేటాబేస్ స్కాన్ చేసి యూజర్ అడిగిన క్వెరీకి మోస్ట్ రిలవెంట్గా ఉన్న వెబ్సైట్కి హైయెస్ట్ ర్యాంకింగ్ ఇస్తుంది అండ్ లీస్ట్ రిలవెంట్గా ఉన్న వెబ్సైట్కి లో ర్యాంకింగ్ ఇస్తుంది. సర్చ్ ఇంజిన్ ఒక వెబ్సైట్కి హైయెస్ట్ ర్యాంకింగ్ ఇవ్వాలి అంటే చాలా ఫ్యాక్టర్స్ చూస్తుంది. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ కంటెంట్ రిలవెన్సీ, క్వాలిటీ ఆఫ్ ది కంటెంట్, బ్యాక్ లింక్స్, పేజ్ స్పీడ్, మొబైల్ ఫ్రెండ్లీనెస్, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. చూసారు కదా, ఇది ఫంక్షనింగ్ ఆఫ్ సర్చ్ ఇంజిన్కి సంబంధించి వీడియో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని ఇవ్వండి. అలాగే మరిన్ని డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.